హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కంది పచ్చడిని చేసి చూపిస్తున్నాను. దీనికోసం ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాం. పొయ్యి మీద మూకుడిని పెట్టుకొని ఈ కందిపప్పుని వేర్చుకోవాలి. ఈ కంది పచ్చడి సరిగా కుదరాలంటే 3 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అవి ఒకటి, పప్పుని మనం వేచుతున్నప్పుడు సిమ్లోనే పెట్టి ఓపికగా జాగ్రత్తగా మాడకుండా వేచాల్సి ఉంటుంది. పప్పు వేచడంలో దాని రుచి బాగా వస్తుంది. చూపించిన విధంగా కందిపప్పుని వేసుకొని ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. పప్పు చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఒక గిన్నెలోకి నిమ్మకాయంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. మీరు పులుపు తినేటట్టయితే ఇంకొంచెం కూడా నానవేసుకోవచ్చు. పిక్క అవి లేకుండా చూసుకొని నానవేసుకోవాలి. పచ్చడిలో వేయడం కోసం 3 వెల్లుల్లిపాయలని విడదీసుకొని పోల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చూడడానికి ఎక్కువగా కనిపిస్తాయి, కానీ విడదీసి వేచిన తర్వాత చాలా తక్కువగా అవుతాయి. పొయ్యి మీద మూకుడిని పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇంట్లో వేచాలి. మీరు కారం తినేటట్టుగా అయితే 12 ఎండుమిరపకాయలను వేసుకోండి, బాగుంటుంది. 1/2 స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆపుకొని అవి మాడకుండా కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు. ఎండుమిరపకాయలు వేచడం పోపు వలన కూడా పచ్చడికి టేస్ట్ పెరుగుతుంది. ఈ పోపుని మనం ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ లోపల పొయ్యి మీద మూకుడిని పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసి అవి వేడైన తర్వాత మనం ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలని దాంట్లో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు సగం వేగిన తర్వాత చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు రుచి పెరుగుతుంది, తొందరగా వేగుతాయి కూడాను. చూపించిన విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆపుకోవాలి. వెల్లుల్లిపాయల నూనె చల్లారుతుంటుంది. ఈ లోపల మనం మిక్సీ జార్లోకి కందిపప్పుని తీసుకొని వేసుకోవాలి. దాంతోపాటు పోపు కోసమని 2 ఎండుమిరపకాయలను వదిలేసి మిగతా మిరపకాయలను దాంట్లో వేసుకోవాలి. ఇంగువ, కొంచెం కరివేపాకు, కొంచెం పోపును కూడా దీంట్లో వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్, మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ పచ్చడిలో వేడి నీళ్ళు వాడాలి, చన్నీళ్ళకు బదులు. 2 కప్పుల దాకా నీళ్లు పడతాయి. ఒకేసారి నీళ్లు వేయకుండా కొంచెం కొంచెంగా చూపించిన విధంగా మిక్సీ చేసుకుంటూ మళ్ళీ తీసి కొంచెం నీళ్లు వేస్తూ మళ్ళీ మిక్సీ చేసుకుంటూ పచ్చడిని చేసుకోవాలి. పచ్చడిలో నీళ్ళని మాత్రం ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకొని మాత్రమే రుబ్బాలి. పచ్చడిని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా బరకగా ఉన్నది, మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా రుబ్బితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. పూర్వకాలం రోట్లో వేసి పచ్చళ్ళను చేసేవారు. ఇప్పుడు ఈ పచ్చళ్ళను చేస్తే మిక్సీ జార్లు పాడవుతాయి, కాబట్టి వేడి నీళ్ళను వాడి చేయడం వలన తొందరగా రుబ్బడానికి అవుతుంది. పచ్చడి మెత్తగా అయింది, చిన్న బరకదనం ఉన్నది. ఆ విధంగా ఉంటేనే అన్నంలోకి బాగుంటుంది. ఈ రుబ్బిన పచ్చడిని పక్కన పెట్టి ఉంచుకొని వేచుకున్న వెల్లుల్లిపాయలు నూనెలోని 1 స్పూన్ ఎండుకారం వేసుకోవాలి. పచ్చడిలో కారం బట్టి మీరు ఇక్కడ 1 స్పూను, 2 స్పూన్లు మీకు ఎంత కావాలనేది కలుపుకోవచ్చు. ఇలా కలపడం వల్ల పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నూనె, కారం బాగా కలిసిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. దాని మీద వేయించిన వెల్లుల్లిపాయలని, నూనెని ఈ పచ్చడి మీద వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మనం ఉంచుకున్న 2 ఎండుమిరపకాయలని పచ్చడి మీద ముక్కలు చేసి వేయాలి. మిగిలిన పోపును కూడా వాటి మీద వేసుకోవాలి. పరిచినట్టుగా వేసి ఉంచుకోవాలి, కానీ వెంటనే వాటిని కలపకుండా మనం ఎప్పుడైతే తింటాం అనుకుంటామో అప్పుడు మాత్రమే పచ్చడిని ఈ పోపుని కలుపుకొని తింటే బాగుంటుంది. పోపు కరకరలాడుతూ ఉంటుంది. పచ్చడి టేస్ట్గా ఉండడానికి ఇదొక టిప్పు. ఈ కంది పచ్చడి రుచిగా రావాలి అంటే వేపు సరిగా ఉండాలి, రుబ్బడం సరిగా ఉండాలి, పోపు సరిగా ఉండాలి.
వీటిలో ఏ సరిగా లేకపోయినా పచ్చడి టేస్ట్ సరిగా కుదరదు. అందుకే చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. తినే ముందు పచ్చడిని అడుగు నుంచి మీదకి, మీద నుంచి అడుగుకి చేసుకుంటూ చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి పక్కన చారు పెట్టుకొని ఈ పచ్చడి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి శనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ వేసుకొని ఈ పచ్చడిని మధ్యలో పెట్టుకొని మధ్య మధ్యలో చారును నంచుకొని తినాలి. ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.